హలో అండి. గణపతి పూజ 4వ రోజు గణపతి బొప్ప మోరియా అంటూ భక్తులందరూ మండపం దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పూజకి కావలసిన పసుపు, కుంకుమ, గంధము, పూలు, అక్షింతలు, తమలపాకులు, పండ్లుతో దంపతులు పూజకి సిద్ధమైపోయారు. పూలమాలతో గణపతిని అలంకరించారు. ఇక్కడ మనకి అక్షింతలు గణపతి యొక్క పాదాల దగ్గర వేస్తూ పూజ చేయాలి. అక్షితం అంటే పరిపూర్ణమైనది, నిండైనది అని అర్థం. పసుపు కలిపిన బియ్యం మంగళప్రదమైనవి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనని పెద్దలు అంటారు. భగవంతునిపై అక్షింతలు వేసి నమస్కరించడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలోనికి చేర్చడమే. అవునంటారా? కామెంట్ చేయండి. పిల్లలు తమ అల్లర్లతో, పాటలతో, నృత్యాలతో భక్తులని సందడి చేశారు. పెద్దలు డంచెల్ ఆర్ట్స్లో పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారండి. తదుపరి తీర్థప్రసాదాలు స్వీకరించాము. Please follow my page for more updates. Thank you for watching. Bye.